నెల్లూరులో అండి ఒక పెద్ద దర్గా ఒకటి ఉందండి. అక్కడేమో రొట్టెల పండుగ అని చెప్పేసి చేస్తూ ఉంటారట. ఈ రొట్టెల పండుగ ఎంత దారుణం అంటేనండి, విద్యా రొట్టె, వివాహ రొట్టె, అదే విధంగా ఆరోగ్య రొట్టె, ఆయుష్య రొట్టె, తాజాగా డిమాండ్ ఎక్కువైంది అని చెప్పేసి వీసా రొట్టె కూడా మొదలెట్టారట. ఎవడు చెప్పాడు? ఎలాంటి ఆచారాలో చూడండి, ఏ శాస్త్రంలో ఉంది? వాళ్ళకి పెట్టుబడి ఏమిటి అని అంటే కనుక మన హిందువుల అజ్ఞానమే వాళ్లకు పెట్టుబడి. దృష్టిలో పెట్టుకోండి. మనకు దుర్గాదేవి ఉండగా దర్గాలు ఎందుకు దండగా? దుర్గాదేవిని కాదని ఎవరైతే దర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటారో వాళ్ళు హిందూ ధర్మానికి ద్రోహం చేసిన వాళ్లే. ఎంత అజ్ఞానం అంటేనండి, మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తండ్రో తాతగారో తల్లో వాళ్లకు మనం అంత్యక్రియలు చేసి శ్మశానం నుండి ఇంటికి వచ్చిన తర్వాత సచేల స్నానం చేస్తే గాని ఇంటి లోపలికి వెళ్ళం. అవునా కాదా? అలాంటిది ఒక పాషండు, ఒక వేద నిందకుడు, వేద మతాన్ని దూషించేటటువంటి వాడు, హిందూ ధర్మానికి ఏదో ఒక రకమైనటువంటి హాని చేసినందుకు గాను అసువులు బాసి దర్గా కట్టించుకున్నటువంటి వాడు, అలాంటి దర్గాకు వెళ్ళి దండం పెట్టి మీరు మొక్కి మీకేవో కోరికలు తీరుతాయని చెప్పేసి ఇంటిలోకి వచ్చేస్తున్నారే, కనీసం కాళ్ళు కూడా కడగకుండా అలాంటి సమాధిని దర్శించి వచ్చేస్తూ ఉన్నారే. మరి ఇంట్లో కష్టాలు వచ్చేయండి, దుఃఖాలు వచ్చేయండి, అనారోగ్యం వచ్చిందండి అంటే ఎందుకు రాదండి? మీరే వెళ్ళి అక్కడికి వెళ్ళి దరిద్రాన్ని ఈడ్చుకుని వస్తున్నారు ఇంటికి. దరిద్రం తెచ్చుకుంటూనే వస్తుంది, దానంతట అది రాదండి. దృష్టిలో పెట్టుకోండి. అలాంటి చోటుకెళ్తే వచ్చేది దరిద్రమే. ప్రేతాలను తెచ్చుకుంటున్నారు మీరు. ఈ ఆచారాలు మానండి దయచేసి.